ఒకటే ఒక్కటి మీకు తెలుసు నాకు తెలుసు, ఆయన మాటల మనిషి మూటల మనిషి అంతే. మాటలేమో మనకు చెప్పిండు, మూటలేమో ఢిల్లీకి మోస్తున్నాడు. కాప సాధించింది మాత్రం ఏమీ లేదు. కేసీఆర్ సారేమో 72,000 కోట్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగక ముందే నాట్లేసే టైంకి వాన చుక్కు పడుతుందంటే ఇక్కడ టింగు 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 మన ఫోన్లు మోగుతుండే మీ ఖాతాల్లో రైతు బంధు పడేది. ఒకటి కాదు రెండు కాదు 72-73,000 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండయ్యా అంటే 72 సార్లు ఢిల్లీ మాత్రం పోయి వచ్చిండు. 72 సార్లు ఢిల్లీ పోయిండయ్యా. ఏం సాధించినవాయా 72 సార్లు ఢిల్లీ పోయి అంటే 72 పైసలు కూడా లేదు. ఏమనంటే ఆయన బడేబాయ్ అంటాడు మీద, ఆయన బడేబాయ్ ఈయన చోటేబాయ్. బడేబాయ్ సుబానల్లా అంటే చోటేబాయ్ మాషా అల్లా. ఆయన 15 లక్షలు వేస్తాడు, అది దిక్కు లేదు. ఈయన ఎకరానికి 15,000 వేస్తాడు, ఇది కూడా దిక్కు లేదు. అందుకే బడేబాయ్ చోటేబాయ్ పర్ఫెక్ట్. ఆయన 15 లక్షల మోసం ఆయనది, ఇది 15,000 మోసం ఈయనది. ఇవాళ మనం ఎక్కువ తక్కువ బాధపడే అక్కర్లేదు. అధికారము ఎవరికీ శాశ్వతం కాదు. అధికారంలో కుర్చీ మనదే, శాశ్వతంగా మనమే ఉంటాం అని ఎవరు అనుకోలేదు, మనం కూడా ఎన్నడూ అనుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అట్లా ఆలోచించిన నాయకుడు కాదు. ఆయన అధికారం అంటూ ప్రజలు ఇస్తే ఒక తపస్సులాగా మరి పేదవాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయిండు, కేసీఆర్ గారు మా చేతికి చిప్ప ఇచ్చిపోయిండు అని మాట్లాడుతున్నారు. అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక ఆయన 6 లక్షల కోట్లు అప్పయిందంటాడు, ఇంకో మంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు. కనీసం అబద్ధాలు చెప్తే కూడా ఒకరికొకరు సరిగ్గా సింక్ కూడా చేసుకుంటలేరు వాళ్ళు. కనీసం ఒకటే అబద్ధం ఒకటి చెప్పినా అతికినట్టు ఉండాలా. అసలు వాస్తవం ఏంది? కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతయ్యా మొత్తం అంటే నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014 జూన్ 2 నాడు మొత్తం రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. అంటే మనకు వారసత్వంగా విరాసత్తుగా వచ్చింది 72,000 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వం దిగిన నాడు, కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే ఆ 72,000 తీసేస్తే కేసీఆర్ ప్రభుత్వం చేసింది 2,80,000 కోట్ల అప్పు. అంటే సంవత్సరానికి 28,000 కోట్లు. సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే గరీబోళ్లకు 200 పెన్షన్ ఉంటే 2,000 రూపాయల పెన్షన్ చేసిండు. 46 లక్షల మందికి ఆసరాగా నిలబడ్డాడు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 14 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి మేనమామలాగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లి చేసిండు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు.